అందరికీ నమస్కారం. మెయిన్ సబ్జెక్ట్ ఈరోజు వైరాగ్యంలో వైఎస్ జగన్ విషాద యోగం. బాగా మన భగవద్గీతలో కూడా ఉంటుంది విషాద యోగం ఒకటి. అలాగా అర్జున విషాద యోగం లాగా పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 4.5 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి, మరి గతంలో టైమ్స్ గ్రూప్కి ఒక 24 కోట్లకు డీల్ పెట్టారు. అలాగే ఇప్పుడు ఇండియా టుడే కాన్క్లేవ్ అని పెట్టి అందులో వీరి అమృత భాషణాలు మాట్లాడటానికి ఏదో బాగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. వాళ్ళు ప్రశ్నలు ఇచ్చారు, ఈయన ఏదో ప్రిపేర్ అయినట్టుగా ఉన్నాడు. కానీ పెద్దగా మీడియా అనుభవం చాలా మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యన పూర్తిగా తగ్గించేశారు. కాబట్టి ఏదో కొంచెం పుష్ అని చెప్పి ఏదో కాస్త టైం తీసుకుని నట్లుగా చెప్పినా సడన్గా పుసుక్కుని మనసులో ఉన్న మాట ఒకటి వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ నిమిషంలో ఈ పదవి వదిలేయాలన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ అని మనసులో ఉన్న మాట ఒకటి చెప్పేశారు. ఏమిటి సాటిస్ఫాక్షను, ఏమొచ్చింది అని ఆలోచిస్తే మేబీ ఆయన ఉన్న 1,00,000 కోట్లు సంపాదించాలి అని అనుకుని ఉంటే ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏమో ఆయన టార్గెట్ రీచ్ అయ్యారేమో అంటే ఆయన మాటలు బట్టి అనిపించింది. సుమా నేను అదర్వైజ్ రిలీజ్ చేయట్లా, నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడైనా సరే ఐఎమ్ రెడీ అని చెప్పి ఆయన అంటాం. మరి ఆల్రెడీ ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయారా, లేదా అమరావతిని మటాష్ చేయాలనుకున్నాం, అమరావతిని మటాష్ చేయాలనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా, పోలవరాన్ని బాగా డిలే చేయాలనుకున్నాం, మరి ఆ టార్గెట్ రీచ్ అయిపోయారా, కొందరికి అద్భుతమైన లబ్ధి చేకూర్చాలి అనుకున్నాం, అది అయిపోయింది కాబట్టి ఉన్నాయన్నీ ఇచ్చాం కాబట్టి సాటిస్ఫై అయిపోయారా, ఎక్కడ సాటిస్ఫై అయ్యారు, ఎలా సాటిస్ఫై అయ్యారు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లా. కానీ అంతరాత్మ అనేది మనిషికి ఒకటి ఉంటుంది. మరి అంతరాత్మ ఒక్కొక్కసారి పక్కనే నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు మనసులో మాటలు బయటకు వస్తాయి. మరి కొద్ది నెలల క్రితం చూసాం, సుమారు ఒక 3 నెలల క్రితం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా కేసీఆర్ గారు అరే దాని పోతే పోతాం, హ్యాపీగా ఉంటాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే క్లిప్పింగ్ మీరు అందరూ చూస్తుంటారు కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా ప్లే చేయను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తెలుగులో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో చెప్పారు. ఎందుకంటే అవతల రాజ్దీప్ సర్దేశాయికి మరి తెలుగు అర్థం కాదు కాబట్టి ఆయనకి ఇంగ్లీష్లో చాలా నిర్వేదంగా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈవెన్ టుడే ఐఎమ్ రెడీ టు లీవ్ ద పోస్ట్ అని చెప్పి ఆయన చెప్పారు. వై నాట్ 175 అని మొన్నటిదాకా ఓదరగొట్టి మరొక పక్క దొంగ ఓట్లన్నీ తొలగించబడటం, అంటే ఆల్మోస్ట్ అన్నీ కాదు 50 లక్షలకి 10 లక్షలకు వచ్చిందంటున్నారు. మరో పక్క అది తొలగించబడటం, ఇంకో పక్క ప్రజలు ఉద్యోగస్తుల తిరుగుబాటు, నిరుద్యోగుల తిరుగుబాటు, మహిళల తిరుగుబాటు, మద్య నియంత్రణపై ఆడిన అబద్ధాలపైన తిరుగుబాటు, మరి ఎస్సీ సప్లాన్ నిధుల మళ్లింపుపై తిరుగుబాటు, మరి నిన్నగాక మొన్న ఇచ్చిన ఆసరా కూడా అదంతా దొంగ ఆసరా అని ఎందుకంటున్నానంటే మరి ఆ సంతకం పెట్టింది ఎవరు? ఎస్సీ కార్పొరేషను, బీసీ కోఆపరేషను, ఇంకో కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, వాళ్ళ ఎండీలు అందరూ దానికి సంతకందారులు. ఆ సోకాల్డ్ 2,000 3,000 కోట్ల చెక్కుకి సంతకందారులు వీళ్ళు. అంటే అక్కడ జరిగే డ్రామా ఏంటి? ఈ ఎవరైతే ఆసరా 40 సంవత్సరాల స్త్రీలకు ఏదో ఇస్తున్నారో అందులో బీసీ మహిళలు ఉంటే బీసీ సప్లాన్ నుంచి ఆ బీసీ వారికి ఇవ్వాల్సిన రకరకాల నిధులు, వారికి పనిముట్లు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ఆ కార్పొరేషన్ హెడ్లో ఖర్చు రాసి ఈయన ఆసరా హెడ్లో ఇచ్చినట్టుగా చెప్పుకుంటారు. ఇంకా వేరే ఆ ఒరిజినల్గా ఏదైతే గతంలో వేరే పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అయ్యే ఉండవు. బీసీ సప్లాన్ నిధులు ఉండవు, ఎస్సీ సప్లాన్ నిధులు లేవు, ఎస్సీలకి ఇచ్చే ఆటోమొబైల్ లోన్స్ ఇటువంటివి ఏమీ ఉండవు, దమ్మిడీ లేదు. అవన్నీ ఎత్తేసి ఆసరా అనే పేరెట్టి టోకరా వేసి ఏదో అసలు ఎక్కడా లేని స్కీము జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టు ఫిజికల్గా ఉపయోగపడేదాన్ని క్యాష్ రూపంలో ఇచ్చి, అంతే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు, కాకపోతే ఆ పనిముట్లు స్థానే క్యాష్ ఇచ్చి, క్యాష్ ఎందుకు ఇస్తున్నారు అంటే అది వెంటనే లిక్కర్లో లాగేయటానికి వీలుగా వాళ్ళ భర్తలు లాక్కొని లిక్కర్లో లాగేయటానికి వీలుగా
దానికి ఆసరా అని పేరెట్టి అసలు ఈయన అసలు సంక్షేమానికి ఆద్యుడు పూజ్యుడు అనే డమ్మీ పబ్లిసిటీతో ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు గతంలో కూడా తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, రే మనం అలా చేయాలని చూస్తున్నారు రా అని మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి ఈ పచ్చి నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి. కాబట్టి ఆ నిర్వేదంలో ఆ నిరాశతో పాపం ఆయన కొన్ని నిజాలని చెప్పేయటం జరిగింది. ఎప్పుడైతే యుద్ధంలో మరి రాజు ఆరు సైన్యాధ్యక్షుడు కత్తి వదిలేశారో యుద్ధం అయిపోయినట్టే. ఆల్రెడీ మాకున్న సమాచారం మేరకు సుమారు ఒక 50 మంది కుదిరితే తెలుగుదేశం పబ్లిక్ జనసేన, ఇక్కడ కుదరకపోతే మురార్లెస్ చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ వాదులే కాబట్టి పిల్ల కాంగ్రెస్ నుంచి తల్లి కాంగ్రెస్కే వెళ్ళిపోదాం, ఇప్పుడు కాకపోతే 29 అన్నా మనకు హోప్ ఉంటుంది అనే ఉద్దేశంలో వెళ్ళిపోవటం జరుగుతుంది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు వీరికి రామ్ కొట్టబోతున్నారు. పెద్ద క్రైసిస్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉందన్నది నిజం. కానీ ఆయన సాక్షి పేపర్లో క్రైసిస్లో తెలుగుదేశం ఉంది, క్రైసిస్లో జనసేన ఉంది అని రాసుకుంటున్నారు. మంత్రి ఇచ్చి మా కుటుంబంలో స్విచ్ పెట్టారు. అరే నువ్వేమి చేయవు, నువ్వు మీ చిన్నాన్న అంటే నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే నువ్వు సెపరేట్గా మళ్ళీ పోటీ చేస్తానంటే మీ చిన్నాన్న నీతో ఎందుకు రావాలి? మీ చిన్నానికి నువ్వు చేసింది ఏంటి? 2004లో మీ చిన్నానికి నువ్వు చేసింది ఏంటి? అది తెలవదా? అప్పుడే తెలుసు మాకు. ఆ తర్వాత ఇంకా స్పష్టంగా తెలుసుకున్నాం. 2004లో ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే మా చిన్నాయన చంపేశారు అంటున్నారు కదా. 2004లో అదే 99లో ఒకసారి ఎంపీ అయిన వివేకానంద రెడ్డి గారికి 2004లో అప్పుడు నూలుగు మీసాల బాలుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 26-27 ఏళ్ళు నాకు ఎంపీ సీట్ ఇస్తారా సస్తారా అని చెప్పి కూర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఇవ్వడానికి వీల్లేదని మరి తండ్రి దగ్గర మరి ఈయన తల్లి గొడవ చేస్తే మరి అప్పుడు వరదరాజుల రెడ్డి గారు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు చెప్పి నువ్వు మాట్లాడి తమ్ముడితో నామినేషన్ వేయించు, నాకు ఇంట్లో గొడవగా ఉందని చెప్తే మరి వివేకానంద రెడ్డి గారు నామినేషన్ వేయటం, ఈయన అలగటం, ఆ తర్వాత 2009లో మరి ఆయనకి సీట్ రాకుండా చేయటం, ఎంపీగా మరి ఈయనే పోటీ చేయటం జరిగింది. ఆ మధ్యలో కూడా మరి పదవిలో ఉండగానే ఆయన్ని రాజీనామా చేయమని అడగటం కూడా జరిగింది. దానికి సోనియా గాంధీ గారు ఒప్పుకోలా. ఆ సమయంలో చెయ్యి కూడా చేసుకున్నారని చెప్పి మరి అప్పట్లో చాలామంది అంటూ ఉంటారు. సో చిన్నాన్ని దూరం చేసుకున్నది మీరు, కాంగ్రెస్ పార్టీ చిన్నాన్ని చేరదీయటమే తప్ప మీ తండ్రి గారు నమ్ముకున్న పార్టీ, మీ తండ్రి గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ, మిమ్మల్ని తొలిసారి ఎంపీగా చేసిన పార్టీ, ఈ చిన్నాన్నగారికి మంత్రి పదవి వస్తే మీకెందుకు కడుపుమంట? మిమ్మల్ని మీ చిన్నాన్నగారిని విడదీసినట్టు ఎందుకు అవుతుంది? సరే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన ప్రకారం సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం మరి ఓం నమ శివాయ చేసింది ఎవరు అందులో చాలా స్పష్టంగా ఉంది. మరి చేసింది అప్పుడు సీట్ రాకుండా చేయాలనుకున్నది మీరు. సరే ఇది మీరు కాకపోయినా మీ సహచరులు ఆయన్ని పరలోకమునకు పంపించేది కదా. ఇప్పుడు కథ గుర్తొస్తాను. ఆ మధ్యన కథ నేను కూడా ఐ థింక్ రచ్చబండలో చెప్పినట్టుగా ఉన్నా. కోర్టులో ఒక వ్యక్తి అయ్యా తండ్రి లేని వాడిని నాకు క్షమాభిక్ష పెట్టండి అని అడిగితే నీ తండ్రి ఎలా చనిపోయాడంటే ఆ పక్కన ఉన్న అసిస్టెంట్ చెప్తా అంటారు తండ్రిని చంపిన కేసులోనే వచ్చాడు సార్. అలాగా మరి మీ చిన్నానికి సీట్ ఇవ్వకుండా చేసింది మీరు, మీ చిన్నాన్ని రాజకీయంగా నిరాశ్రయాన్ని చేసింది మీరు. సరే ఆ తర్వాత మీకు సంబంధం లేకపోయినా మరి కైలాసం ఈడెన్ గార్డెన్ ఎక్కడికి పంపించారు, మరి పైకి పంపించింది పోనీ మీ వాళ్ళని చెప్పి సిబిఐ అంటాను. మీరేమో ఇప్పుడు ఇలాగంటున్నారు. అలాగే మరి మీ చెల్లెల్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఈ కుటుంబంలో మళ్ళీ చిచ్చు పెట్టిందని కాళ్ళు అరిగేలాగా తిరిగిన షర్మిలని ఏ పదవి ఇచ్చారు మీరు? పార్టీలో పదవి ఇవ్వాల, ఎంపీ ఇవ్వాల అని మొత్తుకున్నాడు వివేకానంద రెడ్డి. నాకెవరా బాబు షర్మికి అని చెప్పాడు ఆయన. ఎందుకు ఇవ్వలేదు పదవి? అమ్మాయిని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకున్నారా? మరి ఎందుకు తిప్పావు? నీ భావన ఎందుకు తిప్పావు? చర్చలమట పెట్టి ఎందుకు తిరిగేలాగా చేశావు? షర్మిల రాజకీయాలకు దూరంగా ఉండాలి అని మీరు కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నిసార్లు పాదయాత్రలు చేయించి ఎలక్షన్లో క్యాంపెయిన్లు చేయించి 14లో వాడుకుని 19లో వాడుకుని ఏ పదవి, పార్టీ పదవి, చిన్న పార్టీ పదవి లేదు, ఇది లేదు, ఏది లేకుండా చేసింది మీరైతే
ఆశ్రయం ఇచ్చింది కాంగ్రెస్ అయితే మీ కుటుంబంలో చిచ్చు పెడుతుందంటే నాకు అర్థం కదా. అంటే చిచ్చు మీరెట్టేసి వాళ్ళని రాజకీయంగా తగలెట్టేసి ఫుల్గా వాడేసి తగలెట్టేసి ఇప్పుడు జగన్ రెడ్డి అంటే రెడ్డి అంటే తప్ప అదో గౌరవం. మరి దానికి సజ్జల గారు అలా మాట్లాడటం చాలా తప్పు. అందరికీ అందరిలాగా బూట్లు నాకాల్సిన పనే ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళు సరే అంతకని ఇప్పుడు మరీ సరదా తిరిగింది జగన్ అన్న అనే చెప్తాను ఆవిడ. అది తప్పడటానికి లేదు. ఎందుకంటే ఒక షర్మిలకే కాదు రాష్ట్రంలో ఉన్న స్త్రీలందరికీ ఈయన అన్నగానే ఆయన భావిస్తారు. చిన్నపిల్లలందరికీ మామగానే మరి ఆయన భావిస్తారు. మరి అటువంటి సద్భావంలో మీరు సరే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీరేం చేయలేరు కానీ ఉద్ధరించలేరు కానీ కనీసం సొంత చెల్లెలు లేదు. చిన్నాయన కూతురు మీరన్న వామో వాయో మా చిన్నాన్న అంటున్నారు కదా, చిన్నాయన కూతురు మీద కూడా మీరు కేసు పెట్టారు. పులివెందుల్లో కేసు పెట్టించారు. కృష్ణారెడ్డితో పిఏ కృష్ణారెడ్డితో బుక్ చేయించారు, ఛార్జ్షీట్ వేయించారు. మరి ఇది మీ చెల్లెలకి మీ చెల్లెళ్ళకి మీరు చేసింది. చిట్ చేసుకున్నది మీరా? వాళ్ళ జీవితాలు తగలెట్టేసేసింది మీరా? తిట్లు కాంగ్రెస్గా. పైగా ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రాష్ట్ర విభజనకు కూడా ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎంతకంటే దారుణం ఉంటుందా?